ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ మార్పులు మరోసారి ఈ వేసవిని ప్రళయ భీకరంగా మార్చేయనుంది. ముఖ్యంగా మనం నివసిస్తున్న ఏషియా ఖండంపై భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదల కంటే ఏషియాలో వేడి రెట్టింపు వేగంతో పెరుగుతోందని తాజా గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. ఇదేదో వేసవి కాలంలో వచ్చే మామూలు ఎండ కాదు, మానవాళి ఉనికినే ప్రశ్నించే ఒక పర్యావరణ సంక్షోభం అంటున్నారు పరిశీలకులు. గడిచిన 30 ఏళ్లలో ఏషియాలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. ఒకప్పుడు 40 డిగ్రీలు దాటితేనే ఆశ్చర్యపోయేవాళ్ళం, కానీ నేడు 45 నుండి 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు సాధారణమైపోయాయి. దీనివల్ల సామాజిక ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతున్నాయి. వేడి పెరగడం వల్ల కేవలం చెమట పట్టడమే కాదు, మన చుట్టూ ఉన్న గాలి, నీరు, ఆహారం అన్నీ విషతుల్యం అవుతున్నాయి. నగరాలు ఇప్పుడు కాంక్రీట్ అడవుల్లా మారిపోయి వేడిని పట్టి ఉంచుతున్నాయి. దీనిని నిపుణులు అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం అని పిలుస్తున్నారు. దేశంలో గత ఏడాది ఎండలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. భానుడి భగభగలకు జనం పిట్టల్లా రాలిపోయారు. ఈసారి ఇంకా వేసవి రాకముందే ఉష్ణోగ్రతలు దారుణంగా పెరుగుతున్నాయి. పంటలు ఎండిపోతున్నాయి. జలాశయాల్లో నీరు అడుగంటుతోంది. ఒకవైపు అడవులను నరికేయటం, మరోవైపు విపరీతంగా వాహనాల వినియోగం పెరగడం వల్ల కర్బన ఉద్గారాలు పెరిగి భూమి వేడెక్కుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే 10 ఏళ్లలో ఏషియాలో మనిషి నివసించడానికి వీలులేని పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం ప్రకృతి వైపరీత్యం కాదు, మనిషి తన స్వార్థం కోసం ప్రకృతిని విధ్వంసం చేసినందుకు ప్రతిఫలంగా ఎదుర్కొంటున్న శిక్ష. విచక్షణ రహితంగా ప్లాస్టిక్ వాడకం, ఏసీల వినియోగం పెరగటం వల్ల బయట వాతావరణం మరింత వేడెక్కుతోంది. మనం చల్లగా ఉండటానికి ప్రయత్నిస్తున్న కొద్దీ భూమి మంటల్లో కాలిపోతోంది. వేడి పెరగటం వల్ల శారీరకంగా జరిగే విధ్వంసం భయంకరంగా ఉంటుంది. మన శరీరం ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఆరోగ్యంగా ఉండగలదు, కానీ బయటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటినప్పుడు శరీరం తన ఉష్ణోగ్రతను నియంత్రించుకోలేక హీట్ స్ట్రోక్ కి గురవుతుంది. దీనివల్ల అవయవాల వైఫల్యం జరిగి ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ముఖ్యంగా వడదెబ్బ వల్ల ఏటా వేలాది మంది చనిపోతున్నారు. ఏషియా ఖండంలో గత 30 ఏళ్లలో ఉష్ణోగ్రతలు 0.91 డిగ్రీల సగటుతో పెరిగాయి. ఇది ప్రపంచ సగటు 0.43 డిగ్రీస్ కంటే డబల్. అంటే మనం ఎంత వేగంగా ప్రమాదంలోకి వెళుతున్నామో మనం అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల హిమాలయాల్లోని మంచు కొండలు కరిగిపోతున్నాయి. హిమాలయాలు ఏషియాకి వాటర్ టవర్స్ వంటివి. అవి కరిగిపోతే గంగా, సింధు, బ్రహ్మపుత్ర వంటి జీవనదులు ఎండిపోయే ప్రమాదం ఉంది. మొదట వరదలు వచ్చి ముంచెత్తడం, ఆ తర్వాత కరువు రావడం అనేది పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నది అని చెప్పడానికి సంకేతం అంటారు నిపుణులు. ఎండలు పెరగటం వల్ల అంటువ్యాధులు కూడా వేగంగా వ్యాపిస్తూ ఉంటాయి. దోమల సంతతి పెరగటం, నీటి కాలుష్యం వల్ల కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతాయి. గత 2-3 ఏళ్లుగా ప్రతి వేసవి కాలంలో ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక పక్షులు, జంతువులు మరణిస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడం వల్ల వ్యవసాయం కుంటుపడుతుంది. ఇది ఆహార భద్రతపై ప్రభావం చూపిస్తుంది. మనం తినే ప్రతి మెతుకు వెనుక ఒక రైతు పడే ఆవేదన ఉంది, కానీ మండుతున్న ఎండలు ఆ రైతుని కుంగదీస్తున్నాయి. ఏసీ గదుల్లో కూర్చుని మనం పర్యావరణం గురించి మాట్లాడడం చాలా ఈజీ, కానీ ఎండలో పనిచేసే కార్మికులు, రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది. పర్యావరణ మార్పులు కేవలం మంచు ఖండాలకే పరిమితం కాలేదు, అన్ని చోట్ల వ్యాపించాయి. వేసవిలో వచ్చే ఈ వడగాల్పులు ఇప్పుడొక మరణ శాసనంలా మారుతున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదల కేవలం మనుషుల ఆరోగ్యానికే కాదు, ఆర్థిక వ్యవస్థకి కూడా పెనుముప్పుగా మారుతోంది. ఎండలు విపరీతంగా పెరగటం వల్ల పని గంటలు తగ్గిపోతున్నాయి. దీనివల్ల ఉత్పత్తి తగ్గి దేశ జీడిపిపై ప్రభావం పడుతోంది. విద్యుత్ వినియోగం పెరగడం వల్ల గ్రిడ్స్ పై ఒత్తిడి పడి పవర్ కట్స్ ఏర్పడుతున్నాయి. అంటే వేడి పెరిగే కొద్దీ ఖర్చులు పెరుగుతున్నాయి, కానీ ఆదాయం పెరగడం లేదు. ఏషియాలోని అనేక దేశాలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నాయి. ఎండల వల్ల పంటలు దెబ్బతింటే అది ఆకలి కేకలకు దారితీస్తుంది. పరిశోధనల ప్రకారం రాబోయే రోజుల్లో హీట్ వేవ్స్ లేదా వడగాల్పులు వీచే రోజుల సంఖ్య పెరుగుతుంది. గతంలో ఏడాదికి 5 రోజులు ఉంటే ఇప్పుడు అవి 20 రోజులకు చేరుకున్నాయి. దీనివల్ల గాలిలోని తేమ శాతం తగ్గి ఊపిరితిత్తుల వ్యాధులు పెరుగుతున్నాయి.
ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఈ వేడిని తట్టుకోలేకపోతున్నారు. మరోవైపు సముద్ర మట్టాలు పెరగటం వల్ల తీర ప్రాంత నగరాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. ముంబై, చెన్నై, కోల్కతా వంటి సముద్ర తీర నగరాలు భవిష్యత్తులో నీటి ముంపుకి గురి కావచ్చని ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తోంది. మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. కానీ మనం ఇప్పుడు ప్రకృతిని కేవలం దోచుకోవడానికి మాత్రమే వాడుకుంటున్నాం. సిమెంట్ రోడ్ల వల్ల భూమి లోపలికి నీరు వెళ్ళటం లేదు. పచ్చదనం కనుమరుగైపోతోంది. ఒక చెట్టుని నాటితే అది 10 ఏసీలతో సమానమైన చల్లదనాన్ని ఇస్తుందని మనకి తెలుసు. కానీ మనం చెట్లని నరికేసి ప్లాస్టిక్ కడవులను నిర్మిస్తున్నాం. ఈ మండుతున్న ఎండలకి పరిష్కారం కేవలం ఏసీలు కావు. అది మొక్కలు నాటడం, పర్యావరణ హితమైన జీవన శైలిని అలవర్చుకోవడం వల్ల కలుగుతుంది. భూమిని ఒక వేడి పెనంలా మార్చేసి మనం అందులో సుఖంగా ఉండాలి అనుకోవడం అవివేకం. భావి తరాలకు మనమిస్తున్న ఆస్తి కేవలం డబ్బు మాత్రమే కాదు, స్వచ్ఛమైన గాలి, నీరు కూడా అందించాలని అంటున్నారు పర్యావరణవేత్తలు. ప్రస్తుతం ఏషియా ఖండం ఎదుర్కొంటున్న ఈ పర్యావరణ సంక్షోభం ఒక గట్టి హెచ్చరికగా చూడాలని వారంటున్నారు. ప్రపంచ సగటు కంటే రెట్టింపు వేగంతో ఉష్ణోగ్రతలు వేడెక్కుతున్నాయంటే మనం అందరికంటే ముందే ప్రమాదంలో పడబోతున్నామని అర్థం. దీనిని అడ్డుకోవటానికి ప్రభుత్వాలు మాత్రమే కాదు, ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతని గుర్తించాలి. పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపటం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించటం, సౌరశక్తిని వాడుకోవడం వంటి చర్యలు తీసుకోవాలి. ఇంటి చుట్టూ పచ్చదనం పెంచుకోవడం వల్ల స్థానిక ఉష్ణోగ్రతలని కొంతవరకు తగ్గించవచ్చు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం వంటి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి. ఏసీల వాడకాన్ని పరిమితం చేయడం వల్ల బయట గాలి వేడెక్కకుండా చూడవచ్చు. పర్యావరణం అనేది ఒక దేశానికో ఒక ప్రాంతానికో పరిమితమైంది కాదు, అది గ్లోబల్ సమస్య. కానీ ఏషియాలో మనం అత్యంత వేగంగా ప్రభావితం అవుతున్నాం కాబట్టి మనం మరింత అప్రమత్తంగా ఉండాలి. వేసవిలో వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. కానీ ఇవి తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే. శాశ్వత పరిష్కారం పర్యావరణ పరిరక్షణలోనే ఉంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మనం దేవుడిని నిందిస్తాం, కానీ ఆ వైపరీత్యాలకు కారణం మనమే అన్న నిజాన్ని విస్మరిస్తాం. ఇప్పటికైనా మేల్కోకపోతే రేపటి తరం ఎండలో మగ్గిపోక తప్పదు. 2026లో కూడా గతంలో 2024లో వచ్చిన రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలను మించి రాబోతున్నట్టుగా ఐఎండీ వార్నింగ్ ఇవ్వడాన్ని ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోవాలి. ఎండలు పెరగబోతున్నాయన్నది కేవలం ఒక న్యూస్ కాదు, అది మన ప్రాణాల మీదకు వస్తున్న ఒక నిశ్శబ్ద శత్రువు. దాని నుంచి మన భూమిని మనమే కాపాడుకోవాలి.